మొత్తం కూడా ఏర్పాటు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 60 మంది మాత్రమే అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. దాదాపుగా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి కేంద్ర మంత్రులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా అక్కడికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారి కేవలం చంద్రబాబు, ప్రధాని మోదీ మాత్రమే ఇక మిగిలి ఉన్నారు. అమిత్ షా, నడ్డా ఫ్రేమ్ గురించి మాట్లాడుకునే దిస్ ఇస్ ద బ్యూటీ నిజంగా. ఎందుకంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రెసెంట్ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు, కేంద్ర మంత్రి, అలాగే చిరంజీవి ఇద్దరు ఒక్కడొక్కడు ఆత్మీయంగా హత్తుకున్న విజువల్స్ చూస్తుంటే కనుక బహుశా తెలుగు ప్రజలకు ఈరోజు ఒక పండగ లాంటి వాతావరణం చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవికి తన యాక్టింగ్ గా ఎంత క్రేజ్ అయితే ఉందో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదే స్థాయిలో పాలిటిక్స్ లో రామ్మోహన్ నాయుడు కూడా పార్టీలకు అతీతంగా అదే క్రేజ్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు అదే క్రేజ్ సొంతం అవుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రజనీకాంత్, ఎస్, పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన కూడా కేంద్ర మంత్రి. ఇద్దరు కేంద్ర మంత్రులకి సంబంధించి అక్కడ వాళ్ళ ఆశీర్వాదం కావచ్చు, అభినందనలు కావచ్చు, అక్కడ గెస్ట్ నుంచి వస్తున్న సందర్భం చూస్తున్నాం. రజనీకాంత్ కావచ్చు, రజనీకాంత్ చిరంజీవి బ్యాక్గ్రౌండ్ లో పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు, ఆయన ఎక్స్ సీఎం. సో వీళ్ళందరూ కూడా సుమారుగా 60 మంది గెస్ట్లకు మాత్రమే అక్కడ అలో ఉంది. ఆ స్టేజ్ మీద కూర్చోవచ్చు. అంటే కేంద్ర మంత్రులు, ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు, ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రమే కూర్చుంటారు ఆ స్టేజ్ మీద. చూడాల్సిన అవసరం అవుతుంది. చాలా మహా అద్భుత ఘట్టం అని చెప్పాలి. ఈ ఫ్రేమ్ చూస్తున్న మాత్రం కడుపు నిండిపోతుంది ఫ్యాన్స్ కి సంబంధించి. ఎందుకంటే ఓ పక్క మెగాస్టార్, అలాగే ఓ పక్క తమిళ తలైవా టాలీవుడ్ మెగాస్టార్ కూడా ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. పక్కనే లయల్ అఖండ విజయం సాధించారు చంద్రబాబు. అదే రకంగా అఖండ బాలకృష్ణ కూడా అదే స్టేజ్ పై ఉన్నారు. ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ అని చెప్పాలి. చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ, తమిళ తలైవా టాలీవుడ్ మెగాస్టార్ ఇద్దరు కూడా. ఎస్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు బహుశా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇద్దరు కూడా పాలిటిక్స్ లోకి వద్దామని అనుకున్నారు, ఒకనొక సందర్భంలో వచ్చారు, బట్ వాళ్ళ రోల్ ప్లే చేశారు. సచిన్ కనుక గుర్తుంటే గతంలో టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఒక్కసారి మనోజ్ అక్కడ డాక్యుమెంటరీ ప్లే చేస్తారు, డాక్యుమెంటరీ చూద్దాం. చంద్రబాబు గారు 28 ఏళ్ల పిన్న వయసులోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 30 ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు 45 ఏళ్లు. ప్రజలు వేరు, చూస్తున్నారు. నారా లోకేష్ కి సంబంధించి కరచాలనం ఇస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఒక్కసారి. ఎందుకంటే చాలా కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవాలి. మొత్తం కేబినెట్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళందరినీ ఆయన అభివాదం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనోజ్. వేదిక ఉన్నటువంటి సత్యకుమార్, పయ్యావుల కేశవ్ వాళ్ళతో ఆలింగనం చేస్తున్నారు. ఆ ఎమోషన్ ఒక్కసారిగా 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పడ్డ రాజకీయ ఇబ్బందులని గుర్తించుకొని ఒక్కసారిగా ఎమోషన్, బహుశా ఎమోషనల్ మూమెంట్స్. ఐ థింక్ అక్కడ టీమ్ ఈ విజువల్ ని తీసి ఆ విజువల్ ని చూపిస్తే కనుక పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు మనోజ్, 5 సంవత్సరాలు బహుశా వస్తుందా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ తిరిగి వస్తుందా అనే క్వశ్చన్ మార్క్స్ కి సంబంధించిన ఆ ప్రశ్నలు కూడా తలెత్తాయి. కానీ జైలుకు వెళ్ళినప్పుడు మొత్తం పార్టీ అంతా ఏకమైంది. బహుశా రాజమండ్రికి వచ్చేస్తుందనే చెప్పుకోవాలి, అక్కడ క్యాంపుకి వచ్చిందనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ రోజు, ఎందుకంటే ఆ లొకేషన్ కనుక, ఆ సందర్భాన్ని కనుక గుర్తు చేసుకుంటే, ఎస్, ఈ విజువల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ మనోజ్. ఎస్, తమిళ తలైవా టాలీవుడ్ మెగాస్టార్, బహుశా ఎగ్జాక్ట్ గా సచిన్ మీకు గుర్తుంటే కనుక లాస్ట్ టైం ఎన్టీఆర్ కి సంబంధించి ఎస్ నారా లోకేష్ వేదిక మీదకి వచ్చారు. నిమ్మల రామనాయుడు, సత్యకుమార్, తర్వాత ఇతర కింజార బ్రాహ్మణుడు అందరూ కూడా ఆలింగనం చేస్తున్నారు. ఒకసారి రాజకీయంగా వాళ్ళు పడ్డటువంటి ఆ ఒడిదుడుకులు గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు. ఎమోషనల్, చాలా ఎమోషనల్ విజువల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, కేసరపల్లి ఐటీ పార్క్ లో జన సందోహం ఈ పట్టాభిషేకాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారని చెప్పాలి. రైట్, విజువల్స్ లో మీరు చూస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్